హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే నేను డిష్ వాషర్ ఎలా యూజ్ చేస్తామో చూపిస్తానండి. నేను ఇండియాకి వచ్చినప్పుడు నన్ను చాలామంది అడిగారనమాట. సో మీరు అక్కడ గిన్నెలు అవి పాత్రలు తోముకుంటారు కదా, సో అది డిష్ వాషర్ ఉంటుందంట, ఆ మిషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేసి. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మాకు తెలిసిన కొంతమంది కూడా డిష్ వాషర్స్ కొన్నారనమాట ఇండియాలో, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు. సో వాళ్ళకి కూడా అందరికీ అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. సో ముందుగా మీరు చూస్తున్నదైతే డిష్ వాషర్. దీన్ని డిష్ వాషర్ అంటారు. సో ఇక్కడ ఇలా టాప్ ర్యాక్ బాటమ్ ర్యాక్ రెండు ఉంటాయి. ముందుగా ఇక్కడ కింద చూడండి, బాటమ్ ర్యాక్ అనమాట. ఇక్కడైతే పెద్ద గిన్నెలు, ప్లేట్స్, స్టీల్వి ఇలాంటివన్నీ పెడతాము. ప్లాస్టిక్ అయితే కింద పెట్టకూడదండి, కాలిపోతాయి. ఓన్లీ మైక్రో ఓవెన్ సేఫ్ అనేవి అయితే పెట్టచ్చు. బట్ ఎప్పుడు ప్లాస్టిక్ ఇలా చిన్నవి గ్లాసెస్ అన్నీ పైననే పెట్టేస్తామన్నమాట. కింద హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కింద పెట్టకుండా పైన పెడతా ఉంటాము. సో ఇదైతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఫ్యాన్ లాగా. సో అది ఇలా తిరుగుతూ ఉందంటే ఏది బ్లాక్ కాలేదు, క్లియర్గా ఉంది అనేసి అనమాట. సో డిష్ వాషర్ బాగా పనిచేస్తోంది అని అక్కడ కనిపిస్తుంది కదా హోల్, అక్కడి నుంచి ఇట్లా వాటర్ సప్లై ఉంటుంది దానికి. సో ఇంకా పైన ఇలా కడ్డీలాగా ఉన్నది అదైతే హీటర్ అనమాట. సో ఎలక్ట్రిక్ హీటర్ లాగా. సో వేడిగా గిన్నెలు చాలా వేడిగా వస్తాయన్నమాట. గిన్నెలు వాష్ చేసిన తర్వాత బయటకి వేడి నీళ్ళతో అంతా వాష్ చేస్తుంది కాబట్టి జిడ్డు మొత్తం వెళ్ళిపోయి చాలా క్లీన్గా వస్తాయి. సో ముందుగా అయితే నేను ఇప్పుడు మా లంచ్ బాక్సెస్ అవి ఎవ్రీడే ఈవినింగ్ నేను డిష్ వాషర్ యూజ్ చేస్తాను ఒక్కసారి. సో లంచ్ తర్వాత డిన్నర్ అంతా అయిపోయాక ఇప్పుడు లంచ్ బాక్సెస్ అవన్నీ గిన్నెలన్నీ పెడుతూ ఉన్నాను. చూడండి అవన్నీ జస్ట్ మనం ఏంటంటే ఎక్కువ చెత్త అంతా అంటే అందులో ఉంటుంది కదా, ఆ ఫుడ్ అంతా తీసేసి జస్ట్ ఇట్లా వాటర్తో అనేసి పెట్టాలన్నమాట. అలానే రైస్ కానీ ఏదైనా కర్రీస్ ఉంటే అలానే పెట్టకూడదు, అది మళ్ళీ బ్లాక్ అవుతుంది. సో కొంచెం ఇలా జస్ట్ క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను నేను. ఎప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సిందంటే మైక్రోవేవ్ సేఫ్ అనేది తప్ప మామూలుగా ఏవైనా కూడా ఇలా ప్లాస్టిక్ అలాంటివి చిన్నవి అన్నీ సో పైన పెట్టుకోవడం బెస్ట్. తర్వాత ఇలా స్పేస్ ఇచ్చి పెట్టాలన్నమాట. ఎక్కువ గ్యాప్ లేకోకుండా పెట్టేస్తే అది సరిగ్గా వాష్ అవ్వదు. సో కొంచెం ఫ్రీగా పెట్టుకోవడం బెస్ట్. కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు అయితే వాష్ చేసేసుకొని, చిన్నవి చాలా బాక్సెస్ ఉంటాయి కదా రోజు లంచ్ బాక్సెస్ ఇలాంటివన్నీ, సో ఇలాంటివన్నీ ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. నేనైతే హాట్ బాక్స్ కొని పెడుతున్నా. సో ఇక్కడ మీకు సైడ్ కనిపిస్తుంది కదా, ఇలా గెరిటెలు పెట్టడానికి, అక్కడైతే ఇట్లా గెరిటెలు ఇలా పెట్టాలన్నమాట. పైనకి ఉండదట, అప్పుడే అది వాష్ చేస్తుంది. ఇప్పుడైతే ప్లేట్స్, తర్వాత ఇక్కడ టీ గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, ఇడ్లీ పాత్రలు కానీ అవైతే చాలా బాగా క్లీన్గా అవుతాయన్నమాట. సో ఇప్పుడైతే నేను జస్ట్ అన్నీ వాటర్తో జస్ట్ క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. టీ గిన్నె గాని, పాన్స్, తాలింపు వేసుకున్నవి ఇలాంటివన్నీ పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటది. ఫస్ట్‌లో అయితే మాకు అసలు తెలిసేది కాదనమాట. కొత్తగా యూఎస్‌కొచ్చినప్పుడు తెలియక మేము అసలు వాడేవాళ్ళం కాదు. జస్ట్ గిన్నెలన్నీ అలా పెట్టేసుకొని దాన్ని స్టోరేజ్‌లాగా యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇది చూడండి, ఇది క్యాస్కేడ్‌లో చాలా బాగుంటదనమాట క్వాలిటీ. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళు ఆయన చెప్పారనమాట, ఇదైతే చాలా పనిచేస్తదని. అప్పటినుంచి డిష్ వాషర్ ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకున్నప్పటి నుంచి సో ఈ క్యాప్సూల్ తెచ్చుకున్నాము. సో అప్పటినుంచి చాలా పనిచేస్తుందనమాట. చాలా క్లీన్ అవుతాయి. సో మళ్ళీ మనం డిష్ వాష్ లిక్విడ్ ఉంటది కదా, సామాన్లు కడుగుతాము, గిన్నెలు కడగడానికి లిక్విడ్, ఆ లిక్విడ్ వాడకూడదండి. కొత్తగా వచ్చినప్పుడు యూఎస్‌లో తెలియక నేను ఒక్కసారి ఆ లిక్విడ్ ఎయగానే మొత్తం డిష్ వాషర్ అంతా సోప్ వచ్చేసింది. ఒక డే అంతా క్లీన్ చేశాను నేను. అది. తర్వాత ఇప్పుడైతే అన్నీ పెట్టేసి రెడీ అయిపోయిందనమాట. హెవీ అని ఉంటది ఆప్షను, నార్మల్ 1 అవర్ వాష్, తర్వాత అక్కడ స్టార్ట్ బటన్ అనమాట. నేనైతే నార్మల్ వాష్ పెట్టాను. ఎక్కువైతే ఏది జిడ్డుగా లేవు కాబట్టి మామూలు లంచ్ బాక్సెసెస్ కదా, ఒక నార్మల్ అన్నా కూడా మినిమమ్ 2-3 అవర్స్ పడతదండి అంతా డ్రై అయ్యి రావడానికి. అదే 1 అవర్ వాష్ అయితే ఒక 1 ½ అవర్, 2 అవర్స్‌లో డ్రై అయ్యి వస్తాయన్నమాట వాష్ అయిపోయాక. సో ఇదంతా ఇప్పుడు ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చాయో. డిషెస్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఓపెన్ చేద్దాం. చూడండి ఎంత క్లీన్‌గా ఉందో. సో మొత్తం ఆ మిషన్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో అక్కడ గెరిటెలు అవన్నీ చూసారు కదా, మొత్తం రైస్‌తో ఉన్న అంతా అలా ఉన్నిన్నాయన్నమాట. సో నేనేమి నానబెట్టలేదు కూడా వాటర్‌లో, డైరెక్ట్‌గానే పెట్టేసాను.
చూస్తున్నారా? గిన్నెలు, గ్లాసెస్ గానీ, హాట్ బాక్స్ మొత్తం అన్నీ బాగా క్లీన్ అయిపోయినాయనమాట. క్లీన్ అవ్వడమే కాదు, బాగా డ్రైగున్న అయ్యేసొచ్చేస్తాయి మనకు. సో, ఇంక మనమైతే మళ్ళీ డ్రై చేసుకోవాలి అలాంటివేమి ఉండవనమాట. సో, చూడండి చాలా హెల్ప్‌ఫుల్ అనమాట. సో, మాకు ఫస్ట్‌లో తెలియక మేము చాలా దాదాపు 3 ఇయర్స్ వాడలేదు నేను డిష్ వాషర్‌ని. అన్ని గిన్నెలు చేత్తోనే తోమేదాన్ని. ఇప్పుడైతే మాత్రం ప్రతి ఇట్లాంటివి డైలీ ఎక్కువున్నాయంటే 2, 3 టైమ్స్ కానీ డిష్ వాషర్ ఆన్ జేసేస్తాను. సో, 1 అవర్ అలా పెట్టేసుకొని చాలా ఈజీగా అయిపోతది. డెఫినెట్‌గా లేడీస్‌కైతే చాలా హెల్ప్ అయితుంది. ఇక్కడైతే మాకు మెయిడ్స్ కూడా ఉండరు కాబట్టి యూఎస్‌లో. ఖచ్చితంగా డిష్ వాషర్ అయితే చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇండియాలో గూడా ఈ మధ్యనే చాలామంది మెయిడ్స్ దొరకడం లేదని తెచ్చుకుంటున్నారు. సో, మనం జస్ట్ యూసేజ్ బాగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి లైఫే వస్తది. సో, మీరైతే ఈ వీడియో చూసి ఇంకా ఎవరైనా ఇలా మీ ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ డిష్ వాషర్ కొనాలన్నా, ఎలా వాడాలో తెలియాలన్నా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినా గూడా నేను డెఫినిట్‌గా హెల్ప్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను ఎలా అనేసి. సో, ఇదండి వీడియో. హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ వీడియో అనమాట. ప్లీజ్ చాలా మంది వరకు షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకొస్తా. అప్పటిదాకా థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ టైమ్. బై.